హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ బిట్ బ్యాంక్. గైస్, ఇండియన్ హిస్టరీలో ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా ఈరోజు మగధ సామ్రాజ్యం గురించి అయితే తెలుసుకుందాము. లాస్ట్ వీడియోలో మనము బౌద్ధ మతం, జైన మతం గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో ఎవరైనా జైన మతం, బౌద్ధ మతంకి సంబంధించి వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియో చూసేసి కంటిన్యూషన్ ఈ వీడియో అయితే చూడండి, మీకు అర్థమైతే అవుతుందన్నమాట. అదేవిధంగా వేద నాగరికతకు సంబంధించి, సింధు నాగరికతకు సంబంధించి ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా నేను ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అవి కూడా చూడండి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో సో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని అనేది యూటిలైజ్ చేసుకోండి గైస్. సో చాలా తక్కువ టైంలో ఇండియన్ హిస్టరీ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో మరి ఈరోజు వీడియోలో మగధ సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము గైస్. ఈరోజు టాపిక్ ఏంటంటే మగధ సామ్రాజ్యం అనమాట. సో ఇక్కడ చూడండి, బుద్ధుని కాలంలో మహాజానపదాల సంఖ్య 16 అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 16 మహాజానపదాలను ఏమంటారు అంటే షోడశ మహాజానపదాలు అని అంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని అయితే బాగా గుర్తుపెట్టుకోండి గైస్. అండ్ అలాగే ఈ 16 మహాజానపదాల గురించి మొదటగా పేర్కొన్న గ్రంథం ఏది అంటే స్తుత పీఠికలోని అంగుత్తర నికాయ అనే గ్రంథంలో పేర్కొన్నారనమాట ఈ యొక్క 16 మహాజానపదాల గురించి. సో ఇది అంటే ఈ గ్రంథం గురించి అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, ఈ 16 మహాజానపదాల గురించి సో దాని యొక్క రాజ్యం ఏది, రాజధాని ఏది, ప్రస్తుతం అది ఎక్కడ ఉందని చెప్పేసి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది మగధ రాజ్యం అనమాట. సో దీని రాజధాని వచ్చేసి గిరి వ్రజం అనమాట. సో ఇక్కడ మనకు తప్పైతే పడిందండి, ఇక్కడ మీరు కరెక్షన్ అయితే చేసుకోండి. గిరి వ్రజం అని చెప్పేసి మీరు ఇక్కడ సో కరెక్షన్ అయితే చేసుకోండి. ప్రస్తుతం ఉన్నది ఎక్కడంటే దక్షిణ బీహార్లో అయితే ఉందన్నమాట. అండ్ అలాగే రెండవ మహాజానపదం వచ్చేసి వజ్జి అనమాట. సో మనకు రాజధాని వచ్చేసి వైశాలి. సో ప్రస్తుతం ఉత్తర బీహార్లో అయితే ఉందన్నమాట. అలాగే మూడవది వచ్చేసి కుషినగరం మల్లా అనమాట. సో మల్లా రాజధాని వచ్చేసి కుషినగరం. సో ప్రస్తుతం ఉన్నది వచ్చేసి గోరఖ్పూర్ అనమాట. అలాగే నాలుగవది వచ్చేసి చేది అనమాట. సో దీని రాజధాని వచ్చేసి శక్తిమతి అనమాట. సో మనకు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే బుందేల్ఖండ్ అనమాట. బుందేల్ఖండ్లో అయితే ఉంది. అండ్ అలాగే ఐదవది వచ్చేసి వత్స. సో రాజధాని వచ్చేసి కౌశాంబి. అండ్ అలాగే ప్రస్తుతం ఉన్నది వచ్చేసి అలహాబాద్ అనమాట. అలాగే ఆరవది వచ్చేసి కురు అనమాట. సో ఇది వచ్చేసి రాజధాని దీనికి ఇంద్రప్రస్థం అనమాట. ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే స్థానేశ్వర్లో అయితే ఉందన్నమాట. అలాగే ఏడవది వచ్చేసి అంగ అనమాట. సో అంగ రాజధాని వచ్చేసి చంప. సో ఇది ప్రస్తుతం తూర్పు బీహార్లో అయితే ఉందన్నమాట. అలాగే ఎనిమిదవది వచ్చేసి కాశీ అనమాట. సో కాశీ రాజ్యానికి రాజధాని వచ్చేసి వారణాసి అనమాట. సో ప్రస్తుతం మనకు బెనారస్లో అయితే ఉందన్నమాట. అలాగే తొమ్మిదవ రాజ్యం వచ్చేసి కోసాల అనమాట. సో షావతి అనమాట రాజధాని. సో ప్రస్తుతం వచ్చేసి మనకు అయోధ్య ఉత్తరప్రదేశ్లో అయితే ఉందన్నమాట. అండ్ అలాగే 10వది వచ్చేసి పాంచాల అనమాట. సో పాంచాల యొక్క రాజధాని వచ్చేసి కాంపిల్య. సో ప్రస్తుతం మనకి ఎక్కడ ఉందంటే బరేలీలో అయితే ఉందన్నమాట. అండ్ అలాగే 11వ రాజ్యం వచ్చేసి మనకు మత్స్య అనమాట. సో మత్స్య యొక్క రాజధాని వచ్చేసి విరాట నగరం అనమాట. సో ఇది ప్రస్తుతం జైపూర్లో అయితే ఉందండి. అండ్ అలాగే 12వది వచ్చేసి శౌరసేన అనమాట. సో రాజధాని వచ్చేసి మధుర. సో మనకు ప్రస్తుతం మధురలో అయితే ఉందన్నమాట. అండ్ అలాగే 13వది వచ్చేసి అస్మక అనమాట. సో రాజధాని వచ్చేసి బోధాన్, తెలంగాణలో అయితే ఉందండి ప్రస్తుతము. అండ్ అలాగే 14వది వచ్చేసి అవంతి. సో దీని యొక్క రాజధాని వచ్చేసి ఉజ్జయిని అనమాట. సో ప్రస్తుతం ఎక్కడ ఉందంటే మాల్వాలో అయితే ఉందండి. అండ్ అలాగే 15వది వచ్చేసి కాంబోజా అనమాట. సో కాంబోజా సామ్రాజ్యం యొక్క రాజధాని వచ్చేసి రాజపురం అనమాట. సో ప్రస్తుతం మనకు పశ్చిమోత్తర ప్రాంతంలో అయితే ఉందన్నమాట. అండ్ అలాగే 16వది లాస్ట్ వన్ వచ్చేసి మనకు గాంధార అనమాట. సో ఇది వచ్చేసి రాజధాని తక్షశిల అనమాట. సో గాంధార రాజ్యం యొక్క రాజధాని వచ్చేసి తక్షశిల అనమాట. సో ఇది ప్రస్తుతం మనకు ఆఫ్ఘనిస్తాన్లో అయితే ఉందన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు 16 మహాజానపదాలకు సంబంధించినటువంటి రాజ్యం, రాజధాని, అదేవిధంగా ప్రస్తుతం ఎక్కడ ఉందని చెప్పేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ అలాగే మగధను పాలించినటువంటి రాజవంశాలు కనుక చూసుకున్నట్లయితే మనకు 4 వంశాలు అయితే ఉన్నాయండి. సో మొదటిది వచ్చేసి బర్హద్రుద వంశం అనమాట. రెండవది వచ్చేసి హర్యాంక వంశం, మూడవది వచ్చేసి శిశునాగ వంశం, నాలుగవది వచ్చేసి నంద వంశం అనమాట. సో ఇక బర్హద్రుద వంశం వచ్చేసి
ఎవరు స్థాపించారు? ఇక్కడ కాలం మీరు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకుపోయినా పర్లేదండి. సో ఎవరు స్థాపించారు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు బర్హద్రుద వంశాన్ని ఎవరు స్థాపించారు అంటే జరాసంధుడు అనమాట. అలాగే హర్యంక వంశం వచ్చేసి బింబిసారుడైతే సో స్థాపించాడనమాట. అలాగే శిశునాగ వంశం వచ్చేసి శిశునాగుడైతే స్థాపించడం జరిగింది. నంద వంశం వచ్చేసి మహాపద్మనందుడైతే స్థాపించడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు మొదటి రాజవంశం కనుక చూసుకున్నట్టయితే మొదటిది బర్హద్రుద వంశం అనమాట. సో బర్హద్రుద వంశం రాజధాని వచ్చేసి గిరివజ్ర అనమాట. సో దీన్నే రాజగృహం అని కూడా అంటారు. సో మగధను పాలించిన తొలి వంశం అనమాట. సో ఇక బర్హద్రుద వంశం వచ్చేసి మగధను పాలించినటువంటి తొలి వంశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ వంశ స్థాపకుడు ఎవరు అంటే జరాసంధుడు అనమాట. సో చివరి వాడు ఎవరు అంటే రింపుంజయుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ అలాగే రెండవది వచ్చేసి హర్యంక వంశం అనమాట. సో గైస్ ఈ యొక్క హర్యంక వంశాన్ని ఎవరు స్థాపించారు అంటే బింబిసారుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ బింబిసారుడు వచ్చేసి కోసాల రాణి అయిన కోసాల దేవిని పెళ్లి చేసుకుని 1,00,000 సువర్ణాల అంటే 1,00,000 ఆదాయం గల కాశీని కట్నంగా పొందాడనమాట. అండ్ అలాగే బింబిసారుడు భారతదేశంలో మొట్టమొదటగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన రాజు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో భారతదేశంలో మొట్టమొదటగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన రాజు ఎవరు అంటే బింబిసారుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇతని ఆస్థాన వైద్యుడు ఎవరు అంటే జీవకుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ మొత్తం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆస్థాన వైద్యుడిని కూడా మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట, జీవకుడు అని చెప్పేసి. మీరు ఇక్కడ ఇమేజెస్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. మేము పక్కన ఇమేజెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే బింబిసారుడు తర్వాత ఇతని కుమారుడు అజాతశత్రువు రాజ్యానికి వచ్చాడు. ఇతనికి కునిక అనే బిరుదు కలదు అనమాట. సో బింబిసారుడు కుమారుడు ఎవరు అంటే అజాతశత్రువు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో అజాతశత్రువుకి ఏం బిరుదు ఉంది అంటే కునిక అనే బిరుదు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే బుద్ధునికి సమకాలీన రాజు అజాతశత్రువు అనమాట. సో భారతదేశ చరిత్రలో పితృ హంతకుడైన మొదటి రాజు ఎవరు అంటే అజాతశత్రువు అనమాట. అంటే తండ్రిని చంపినటువంటి మొదటి రాజు ఎవరు అంటే సో అజాతశత్రువు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అజాతశత్రువు సేనని వత్సకార వైశాలి లిచ్చావుల నాయకత్వంలోని 36 రాజ్యాల కూటమిలో విభేదాలు సృష్టించాడు అనమాట. సో వీరి మధ్య విభేదాలను ఆసరగా తీసుకుని 16 సంవత్సరాలు యుద్ధం చేసి లిచ్చావుల రాజ్యాన్ని అజాతశత్రువు ఆక్రమించాడు అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇమేజెస్ కూడా. అదేవిధంగా అజాతశత్రువు పాటలిపుత్ర జలదుర్గంను నిర్మించాడు అనమాట. అజాతశత్రువు రాజగృహంను రాజధానిగా పటిష్టపరిచాడు అనమాట. అజాతశత్రువు కాలంలో మొదటి బౌద్ధమత సంగీతి జరిగింది అనమాట. సో ఎవరి కాలంలో మొదటి బౌద్ధమత సంగీతి జరిగింది అంటే అజాతశత్రువు కాలంలో అని చెప్పేసి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే అజాతశత్రువు తర్వాత తన కుమారుడు ఉదయనుడు రాజ్యానికి వచ్చాడనమాట. సో గంగా సోన్ నదుల మధ్య ఉన్న పాటలీపుత్ర నగర నిర్మాణాన్ని అజాతశత్రువు మొదలుపెట్టగా ఉదయనుడు పూర్తి చేశాడనమాట. సో ఇక్కడ మీరు ఇమేజెస్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే ఉదయనుడు మగధ రాజధానిని గిరివజ్రం నుండి పాటలీపుత్రంకు మార్చాడనమాట. మగధ రాజధానిని గిరివజ్రం నుండి పాటలీపుత్రంకు మార్చిన రాజు ఎవరు అంటే ఉదయనుడు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే హర్యంక వంశంలో చివరి వాడు ఎవరు అంటే నాగదశకుడు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మగధ సామ్రాజ్యం తదుపరి వంశాలు కనుక చూసుకున్నట్టయితే మూడవ వంశం శిశునాగ వంశం అనమాట. సో ఈ శిశునాగ వంశాన్ని ఎవరు స్థాపించారు అంటే శిశునాగుడు అయితే స్థాపించడం జరిగింది. శిశునాగుడు తన రాజధానిని పాటలీపుత్రం నుండి వైశాలికి మార్చాడు అనమాట. సో రాజధానిని పాటలీపుత్రం నుండి వైశాలికి ఎవరు మార్చారు అంటే శిశునాగుడు అనమాట. అండ్ అలాగే సో శిశునాగుడి కుమారుడు ఎవరు అంటే కాలాశోకుడు అనమాట. సో కాలాశోకుడి కాలంలో వైశాలిలో రెండవ బౌద్ధమత సంగీతి జరిగింది అనమాట. మీరు ఇక్కడ ఇమేజెస్ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇది రెండవ బౌద్ధమత సంగీతి ఎవరి కాలంలో జరిగింది అంటే కాలాశోకుడి కాలంలో జరిగింది అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే నాలుగవ వంశం వచ్చేసి నందవంశం అనమాట.
సో కాలాశోకుడిని చంపి మహాపద్మనందుడు నందవంశాన్ని స్థాపించడం జరిగింది. సో మహాపద్మనందుడికి గల బిరుదులు ఏవేవి కనుక చూసుకున్నట్టయితే, సో మొదటిది వచ్చేసి ఉగ్రసేనుడు అనమాట. సో మీరు కూడా చిహ్నం కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఏకవీర అని చెప్పేసి సో బిరుదైతే కలదు. అదేవిధంగా సర్వక్షత్రాంత్రక అని చెప్పేసి బిరుదైతే కలదనమాట. సో మనకు మహాపద్మనందుడికి 3 బిరుదులైతే కలవు అనమాట. సో ఈ 3 బిరుదులను కూడా మీరు సో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే నందవంశంలో చివరివాడు ఎవరు అంటే ధననందుడు అనమాట. ధననందుడిని ఓడించి మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని బీసీ 321లో స్థాపించడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ ఇమేజెస్ కూడా చెక్ చేసుకోవచ్చండి. సో మగధ సామ్రాజ్యం సంబంధించి మనకు చాలా చిన్న టాపిక్ అనమాట. సో మనకు మ్యాక్సిమం ఒక 12 to 13 minutes ఆర్ 15 minutes లోపే మనకు ఈ వీడియో అనేది ఉండడం జరిగింది. చాలా చిన్న టాపిక్, ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం మీరు ఈ వీడియో చూసేసి ఎంతో కొంత నేర్చుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను గైస్. సో ఇది వచ్చేసి మగధ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సో ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సో వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.